వార్తలను సమర్పిస్తున్నారు. శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో నెమలి కోన చేప. నెమలి కోన కొనేందుకు పోటీ పడిన మాంసప్రియులు. ఏపీ పిసిసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఘన స్వాగతం పలికేందుకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కలుసుకున్న చింతలపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంబం విజయరాజు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న విజయరాజు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం వెంకయ్య స్వామి ఆశ్రమ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు. బాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటున్న టీడీపీ చింతలపూడి మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్. జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్డు నందు నెమలి కోన చేప మాంసప్రియులను ఆకర్షించింది. మచిలీపట్నంలో బంగాళాఖాతం సముద్రంలో లభించిన నెమలి కోన చేపను కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. చేపల వ్యాపారం చేసే కుమారి తెలియజేశారు. నెమలి కోనకు పైనుంచి కింద వరకు ఒకే ఒక ఎముక ఉంటుందని పేర్కొన్నారు. మెట్ట ప్రాంతంలో ఇటువంటి చేపను తొలిసారిగా చూస్తున్నట్లు సిటీ న్యూస్ తో పలువురు తెలియజేశారు. ఏపీ పిసిసి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిలకు ఘనంగా ఆహ్వానం పలికేందుకు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో సుమారు 150 కార్లతో ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణ వీధుల గుండా పాదయాత్ర చేసుకుంటూ ప్రదర్శన చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయుగా షర్మిల సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని జట్టి గురునాథరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, పైడిముక్కల మురళీకృష్ణ, హీరా హకీం, కూనపు రాజరత్నం, నులకాని నాగబాబు, జుంగా బాబ్జీ, ప్రగడపాటి కాశీ, వీరవల్లి సోమేశ్వరరావు, బరుసు ప్రసాద్, ఉక్కుర్తి దుర్గారావు, గురవారెడ్డి, తాడేపల్లి ఉమా, ప్రసన్న, కుమారి, వినాయక పండు, అట్లూరి రామరాజు, అట్లూరి సతీష్, కుంజా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కార్ల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపైనే బైఠాయించి నిరసన తెలియజేసినట్లు ముప్పిడి శ్రీనివాసరావు తెలియజేస్తారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం మరలా వచ్చింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కార్యకర్తల్లో ఉత్సాహం పురకవేసిందో అదే రకంగా ఈ రోజున షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి పిసిసి అధ్యక్ష పదవి స్వీకరిస్తున్నారు అనగానే మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల్లోని కార్యకర్తల ప్రజల్లో కూడా నూతనోత్సాహం వచ్చి మరి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మరి బాగు చేయాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ దిక్కనే విధంగా మరి చాటి చెప్తున్నాం. మరి ఈ రోజున మరి ఏలూరు జిల్లా నుంచి సుమారు 200 పైగా కార్లతో ర్యాలీగా షర్మిల గారికి ఆహ్వానం పడడానికి మేమందరం బయలుదేరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2024లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, ఎస్సీసెల్ జిల్లా నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ గారి అధ్యక్షతన టీడీపీ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉందనేది అందరూ చూస్తున్నాం. అభివృద్ధి అనేది లేకుండా, సంక్షేమం లేకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నారు అందరూ కూడా. మరి ఎస్సీలకు రావాల్సినటువంటి 26 సబ్ప్లాన్స్ నిధుల్ని వేరే వాటికి మళ్లించి, అమ్మఒడికి మళ్లించి ఎస్సీలను అన్యాయం చేసినటువంటి పార్టీ ఈ యొక్క వైసీపీ పార్టీ. అదేవిధంగా మరి మొన్న చూసుకున్నట్టయితే అంబేద్కర్ విగ్రహాలకి 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ పక్క రాష్ట్రంలో 140 కోట్లతో అక్కడ విగ్రహం తయారైంది. ఇక్కడ చూస్తే 400 కోట్లు ఖర్చు పెట్టారు. విగ్రహాల్లో అంబేద్కర్ లేడండి. ఆయన యొక్క ఆశయాల్లో అంబేద్కర్ బతుకున్నాడు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనేదే మా అందరి యొక్క
ఆశయం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఆయన బతికించిన వాళ్ళం అవుతాం తప్ప రాతి విగ్రహాల్లో ఏమి. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి సేవా కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త తిప్పాపట్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ నెల 23వ తేదీన స్వామివారి ఊరేగింపు, 24వ తేదీన ఆరాధన, 25వ తేదీన పల్లకి పవలింపు సేవలు నేత్రపర్వంగా జరుపనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. పగటి పూట నిరంతరాయంగా ఓం నారాయణ ఆది నారాయణ ఏకనామ పారాయణం జపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతల సేవలను చిన్ని రత్నకుమారి కొనియాడారు. వారం రోజుల పాటు నిర్వహించే వెంకయ్యస్వామి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో హై స్కూల్ దగ్గర 18 సంవత్సరాల క్రితం బైనబోయిన స్వామివారు ఏర్పాటు చేసినటువంటి వెంకయ్య స్వామివారి ఆశ్రమం 18వ వార్షికోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా 23వ తారీఖు అంటే మంగళవారం నాడు వెంకయ్య స్వామివారి గ్రామోత్సవం అంటే ఆశ్రమం దగ్గర నుంచి హై స్కూల్ దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గర నుంచి బయలుదేరి గ్రామ పురవీధుల్లో శ్రీ స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి వస్తారు. అలాగే 24వ తారీఖు బుధవారం నాడు ఆశ్రమ వార్షికోత్సవం జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతోటి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. 8 గంటల నుంచి స్వామివారిని విశేషంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి భజన సత్సంగాలు జరుగుతాయి. 9 గంటల నుంచి సహస్రనామావళితోటి విశేషంగా ధుని పూజ. ధునికి పూజ చేస్తే కోటి లింగాల పూజ కదయ్యా అన్నారు స్వామివారు. కాబట్టి ఈ సందర్భంగా విశేషంగా సహస్రనామాలతోటి ధుని పూజ జరుగుతుంది. అలాగే 24వ తారీఖు అదే రోజు బుధవారం 12 గంటల నుంచి మహా అన్న సమారాధన కూడా జరుగుతుంది. అలాగే 25 పౌర్ణమి ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి విశేషంగా స్వామివారి పల్లకి ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 25వ తారీఖు 6 గంటల నుంచి మళ్ళీ అష్టోత్తర పూజలు ధుని పూజ నామం జరుగుతుంది. అలాగే విశేష హారతులతోటి 11 పర్యాయాలు పల్లకీ సేవ జరుగుతుంది. పౌళింపు సేవతోటి 25వ తారీఖు కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే 26, 27 జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు గ్రామ సింహాల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం రహదారి నందు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అదేవిధంగా పందులు సైతం గుంపులు గుంపులుగా సంచరిస్తున్నట్లు వాపోతున్నారు. ఇళ్లలో ఉన్న కోళ్లను సైతం వెంబడించి దాడి చేస్తున్నట్లు 2వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపై బాటసారులపై కుక్కలు దాడులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పాలకులు కుక్కలను పట్టించి సుదీర్ఘ ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స. ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంబం విజయరాజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించారు. ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నాయకులను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులను, పామర్రు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథిని, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్ వందనపు సాయిబాల పద్మను, వెంకటేశ్వరరావు దంపతులను, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులను, బిలాల్ మసీద్ మాజీ అధ్యక్షులు షేక్ అక్బర్ తదితరులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పలు చోట్ల విజయరాజును శాలువాలతో సత్కరించారు. పూలదండలు వేసి పూల బుకేలతో ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను పరిచయం చేసుకున్నారు. బాజీ టిప్ టాప్ వద్ద ముస్లిం సోదరులతో కాసేపు మాట్లాడారు. అనంతరం దళితపేటలోని ముప్పిడి వీరాంజనేయులు కార్యాలయం వద్ద ఆ వార్డు కౌన్సిలర్
నేకూరి కిషోర్, లక్ష్మి తదితరులు విజయరాజును కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ విజయానికి తోడ్పాటు అందిస్తామని అంజీ తెలియజేశారు. వందనపు సాయిబాల పద్మ నివాసంలో పట్టణంలోని 26 వ్యాపార వర్తక వాణిజ్య ప్రతినిధులను విజయరాజుకు పరిచయం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని వర్తకులను విజయరాజు కోరారు. అందరికీ అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని విజయరాజు తెలియజేశారు. కాబోయే ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. ఓకేనండి. అన్న దండ పెట్టుకోండి ఒకసారి, దండ పెట్టుకోండి. సంఘం తరఫున మా చాంబర్ తరఫున లేట్గా వచ్చిన లేటెస్ట్ వస్తారా బాబు? వాళ్ళు గంగాధరారు ఎక్కడ మద్దల్ రాజేష్ గారు అదే క్లాస్మేట్ మా కౌన్సిలర్ మా అక్క చాలా యాక్టివ్గా ఉంటుంది. కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మీ అందరి సమక్షంలో ముందుగా మన సీఎం గారు, మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే నన్ను ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేసి మీ అందరి మధ్యకు పంపించి మీ ఆదరాభిమానాలను చూరగొని మీ ఆశీస్సులు చూరగొని మీ అందరూ నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన వైనాట్ 175లో భాగంగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని కూడా గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలి. కాబట్టి నన్ను ఇక్కడ పంపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మీ అందరికీ కూడా నన్ను ఆదరిస్తారని, నన్ను మీవాడిగా ఎంచుకుని, నేను లోకల్ వాడిని కాబట్టి నన్ను మీవాడిగా ఎంచుకుని దీవించి నన్ను గెలిపిస్తారని, నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే ఆల్రెడీ తమ్ముడు ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 22వ తేదీ అయోధ్యలో రామ మందిరం నందు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీ చేపడుతున్నట్లు అన్నదాన కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ ర్యాలీలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పూర్తి వివరాలకు ఆలయ అన్నదాన కమిటీని సంప్రదించాలని తెలియజేశారు. మనం ఎన్నో సంవత్సరాలు నుండి ఎదురు చూస్తున్నటువంటి ఈ క్షణం రానే వచ్చింది. మనం అందరం కుటుంబ సమేతంగా 22వ తేదీ మనం అందరూ ఊరేగింపులో పాల్గొని మనందరం వెళ్ళి ఆ స్వామివారిని చక్కగా జయ ధ్వనులతోటి స్వామివారి నామం పలుకుతూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుతారని కోరుకుంటూ ఓం శ్రీ షణ్ముఖాయ నమః. జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెంలో నెమలి కోన చేప, నెమలి కోన కొనేందుకు పోటీ పడిన మాంసప్రియులు. ఏపీ పిసిసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఘన స్వాగతం పలికేందుకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కలుసుకున్న చింతలపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంబం విజయరాజు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న విజయరాజు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం వెంకయ్య స్వామి ఆశ్రమ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు. బాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటున్న టీడీపీ చింతలపూడి మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.